హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ ఎడ్యుటైన్. దిస్ ఈజ్ నిఖిత. ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మెమొరీ అండ్ ఫర్గెటింగ్. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం మెమొరీ అండ్ ఫర్గెటింగ్ గురించి తెలుసుకుందాం. కాకపోతే మేజర్ పార్ట్ ఏంటంటే 5 ఎలిమెంట్స్ స్టెప్స్ ఇన్ మెమొరీ ఉంటాయి. దాని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోలేదు. సో వీ షల్ డిస్కస్ అబౌట్ ఇట్ టుడే. అండ్ దెర్ ఆర్ 5 ఎలిమెంట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ మెమొరీ. అవేంటంటే లెర్నింగ్, అభ్యసనం, రిటెన్షన్, ధారణ, రికాల్, పునఃస్మరణ, రికగ్నిషన్, గుర్తింపు, రీలెర్నింగ్, పునరభ్యసనం. అంటే మనం ఏదన్నా మెమొరీలో ఉంచుకోవడానికి, మెమొరీలో స్టోర్ అవ్వడానికి మెమొరీకి సంబంధించి ఏంటంటే ఏ ఎలిమెంట్స్ అయినా కూడా ఇవి మేజర్గా మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే మనకి మెమొరీ ఉండాలంటే ఫస్ట్ మనం ఆ టాపిక్ అనేది నేర్చుకోవాలి. తర్వాత రిటెన్షన్, నెక్స్ట్ రికాల్, రికగ్నిషన్, రీలెర్నింగ్. సో దీస్ ఆర్ ది స్టెప్స్, బేసిక్ స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెమొరీ. సో దీని గురించి మనం ఒకదాని వెనుక ఒకటి చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లెర్నింగ్ని మనం అభ్యసనం అని అంటాము. అంటే ఇప్పుడు మనకు లెర్నింగ్ అనేది మనకు తెలిసిందే, ఏదైనా విషయాలు నేర్చుకోవడం. ఆ విషయాలు అనేది మనకి ఇక ఎఫెక్టివ్గా ఎలా నేర్చుకోగలమో ఇప్పుడు చూద్దాము. లెర్నింగ్ మీనింగ్ఫుల్లీ, టేకింగ్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్, డివైడ్ స్టడీ మెటీరియల్ ఇంటూ పార్ట్స్ అండ్ ప్రొసీడ్ బై స్టడీయింగ్ ఈచ్ పార్ట్, టు రీడ్ అండ్ లెర్న్ ది సబ్జెక్ట్స్ యాజ్ ఎ హోల్, కంప్లీట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, ఫోకస్డ్ లెర్నింగ్, డిజైర్ టు లెర్న్, స్టడీ విత్ డిటర్మినేషన్. ఇవన్నీ పాయింట్స్తోని మనం చదివితే ఏదైనా నేర్చుకుంటే ఏంటంటే అది ఇంకా మన లెర్నింగ్ అనేది ఇంకా ఎఫెక్టివ్ ఇస్తుంది అన్నట్టు. లెర్నింగ్ మీనింగ్ఫుల్లీ అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని ఒక అర్థవంతంగా నేర్చుకోవడం. మళ్ళీ ఏదైనా విషయం నేర్చుకునేటప్పుడు ఒకటేసారి గంటలు తరబడి కూర్చునే బదులు మధ్యలో బ్రేక్ తీసుకొని చదివితే కూడా లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. డివైడ్ స్టడీ మెటీరియల్ ఇంటూ పార్ట్స్ అండ్ ప్రొసీడ్ బై స్టడీయింగ్ ఈచ్ పార్ట్. మొత్తం ఒక బల్క్ అనే నాలెడ్జ్ని ఒకేసారి కాకుండా దాన్ని చిన్న పార్ట్స్గా, చంక్స్గా డివైడ్ చేసుకొని దాన్ని మనం మంచిగా చదివితే ఇట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్. నెక్స్ట్, టు రీడ్ అండ్ లెర్న్ ది సబ్జెక్ట్స్ యాజ్ ఎ హోల్, కంప్లీట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. అంటే ఏదైనా సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలనుకోండి, దాన్ని మొదటి నుండి బేసిక్ నుండి స్టార్ట్ చేస్తే అది ఏదైతే టాపిక్ ఉంటుందో, కాన్సెప్ట్ ఉంటుందో మనకు తొందరగా అర్థమవుతుంది, ఎఫెక్టివ్గా కూడా మనం నేర్చుకోవచ్చు. ఫోకస్డ్ లెర్నింగ్, ఏదో మీదికి చదువుతున్నామా, నామకే వస్తే చదువుతున్నామా, నేమ్సేకి చదువుతున్నామా అనేది కాదు. ఫోకస్డ్ లెర్నింగ్, మనం ఏం చదువుతున్నామో దాన్ని ఏకాగ్రతతో చదివితే లెర్నింగ్ అనేది మంచిగా జరుగుతుంది. డిజైర్ టు లెర్న్ అండ్ స్టడీ విత్ డిటర్మినేషన్, చదవాలనే కోరిక, ఏదో ఒక తాపత్రయం సాధించాలనే తాపత్రయంతో మనం చదివితే లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్ ఉంటుందని దీని యొక్క అర్థం. సో దిస్ ఈజ్ ద హోల్ థింగ్ అబౌట్ లెర్నింగ్, అభ్యసనం. అండ్ నెక్స్ట్ కమ్స్ రిటెన్షన్. దీనినే మనం ధారణ అని అంటాము. ధారణ అంటే ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ బ్రెయిన్. మనం నేర్చుకున్న విషయాల్లో మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయి కదా, సో దాన్ని రిటెన్షన్ అని అన్నట్టు. అది ఏదైతే స్టోరేజ్ ఉంటుందో దాన్ని రిటెన్షన్ అని అంటాము. ఇట్ ఇంక్రీజెస్ బై రికాలింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ లెర్నింగ్ మెటీరియల్. స్టోరేజ్ ఏదైతే ఉంటుందో, రిటెన్షన్ అనే ప్రాసెస్ ఏమైతే ఉంటుందో అది మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని రికాల్ చేసుకోవడం వల్ల దాన్ని మనం ఎప్పుడు రికాల్ చేసుకుంటూ ఉంటే రిటెన్షన్ అనేది, స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. So this is the thing about retention. And moving on, recall అంటే recollecting, remembering ప్రీవియస్లీ లెర్న్డ్ ఎక్స్పీరియన్సెస్, కాన్సెప్ట్స్ ఫ్రమ్ స్టోరేజ్. మనం నేర్చుకున్నాక మన మెమొరీలో స్టోర్ అవుతుంది, మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అవుకున్న ఇన్ఫర్మేషన్ మనం గుర్తు తెచ్చుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం చేస్తాం కదా. సో రికాల్, గుర్తుకు తెచ్చుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడమే రికాల్ అంటాం అన్నట్టు. పునఃస్మరణ చేస్తాం కదా మనం. సో దిస్ ఈజ్ ద హోల్ థింగ్ అబౌట్ రికాల్. ఈ రికాల్లో మనకు 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ వన్ ఈజ్ నాన్ వెర్బల్ రికాల్ని మనం ఆశాబ్దిక పునఃస్మరణ అని అంటాము. వర్బల్ రికాల్నే శాబ్దిక పునఃస్మరణ అంటాము. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెర్బల్ రికాల్ అంటే ఎవరైతే ఇలిటరేట్స్, అంటే చదువు మీద జ్ఞానం లేని వారు కానీ, ఎవరైనా ఏదైనా యానిమల్స్ గురించి కానీ వాటిలో ఆ వ్యక్తుల్లో స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి మనం ఇది అయితే యూజ్ చేస్తాము. అండ్ ఎవరైతే లిటరేట్స్ ఉంటారో వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీ అని మనం తెలుసుకోవడానికి వెర్బల్ రికాల్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాము. నౌ మెథడ్స్ టు మెజర్ రికాల్. ఇవి మేజర్గా మనకి 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ మెమొరీ స్పాన్. దీన్నే మనం స్మృతి, విస్మృతి అని అంటాము. ఒకసారి చెప్పిన లేదా విన్న విషయాన్ని వెంటనే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం, అదే విషయాన్ని తప్పులు లేకుండా చెప్పడాన్నే స్మృతి, విస్మృతి అంటారు. దీనిని గ్రహించుటకు హామిల్టన్ అనే శాస్త్రవేత్త అయితే టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని అయితే సృష్టించారు, లేకపోతే ఉపయోగించారు యాక్చువల్గా హామిల్టన్ అనే శాస్త్రవేత్త అయితే. ఒక పర్సన్ యొక్క మెమొరీ స్పాన్ని టెస్ట్ చేయడానికి ఈ మెథడ్ని, ఈ ఇన్స్ట్రుమెంట్ని అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఒక అర్ధరహిత అక్షరాలను
పునఃస్మరణ చేసుకోవడానికి స్మృతి పేటిక అంటే మెమొరీ డ్రమ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తామని అయితే ఎబ్బింగస్ తెలిపారు. నెక్స్ట్ కమ్స్ డ్యూయట్ అసోసియేటివ్స్. దీన్నే ద్వంద్వ సంసర్గులు అని అంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైల్డ్కి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఇచ్చి మీనింగ్లెస్ వర్డ్ ఇస్తాము. లైక్ ఇక్కడ చూడండి, మీరు ఫ్యాన్ ఇచ్చాము, దీనికి ఒక సెన్స్ ఉంది, ఒక మీనింగ్ ఉంది. వెరాస్ ఎక్స్ఓపి దీనికి అసలు సెన్స్ లేదు, ఒక మీనింగ్ అంటూ లేదు. క్యాట్ అండ్ హియర్ యూ కెన్ సీ కేఈడబ్ల్యూ కీ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఫస్ట్ ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఇచ్చి తర్వాత మీనింగ్లెస్ వర్డ్ ఇచ్చినాక కొంచెంసేపటి తర్వాత మనం మీనింగ్ఫుల్ అడుగుతాం. మీనింగ్ఫుల్ వర్డ్ అడిగి దానికి అసోసియేట్గా మీనింగ్లెస్ వర్డ్ ఇచ్చాము, దాని గురించి చెప్పు అని అంటాము. సో ఇట్లా మనం ఏంటంటే వాళ్ళలో రీకాల్ అనే కాన్సెప్ట్ని అయితే పెంపొందడానికి ట్రై చేస్తాము. సో దీన్నే మనం డ్యూయట్ అసోసియేటివ్స్ అని అంటాము. అండ్ నెక్స్ట్ కమ్స్ నారేటివ్స్. దీనినే కథనాలు అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ ఉంటారు, స్టూడెంట్కి టీచర్ ఏంటంటే కొంచెం కథలాగా చెప్తారు. మనం కథలాగా చెప్పినాక వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా వాళ్ళ పీర్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళకి అదే కథ చెప్తారు. అయితే ఇట్లా మనకి నారేటివ్ స్టోరీ అనేది ఒకరికొకరు చెప్పేటప్పుడు ఆ స్టోరీలో చాలా చేంజెస్ రావచ్చు. మనం చెప్పింది యాస్టీస్ చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. కాకపోతే చెప్పకపోవడానికి ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద హోల్ థింగ్ అబౌట్ నారేటివ్స్. అంటే మనం ఏదైతే విషయం చెప్పామో దాన్ని రికాల్ చేసుకునే శక్తి ఈ నారేటివ్స్ వల్ల ఉంటుందా ఉండలేదా అని తెలుసుకునేదే నారేటివ్స్ అన్నట్టు. మెమొరీలో రికాల్ అనే కాన్సెప్ట్ని నారేటివ్స్ ఎంత రోల్ ప్లే చేస్తారని తెలిపేదే నారేటివ్స్ అన్నట్టు. అయితే కథనాలపై ప్రయోగాలు చేసిన వారు బార్ట్లెట్ అనే ఒక శాస్త్రవేత్త. ఈయనే ద రిమెంబరింగ్ అనే బుక్లో ఈ కాన్సెప్ట్ గురించి అయితే చెప్పారు. అండ్ ఈ కాన్సెప్ట్ బార్ట్లెట్ అనే శాస్త్రవేత్తనే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కమ్స్ రీప్రొడక్షన్ ఆఫ్ ఫార్మ్స్. దీన్నే ఆకృతుల పునరుత్పాదనం అంటాము. సాధారణంగా ఒక ప్రయోజనికి ఒక చిత్రాన్ని చూపిన తర్వాత అతడు దానిని తిరిగి చిత్రించవలసి ఉంటుంది. అతడు అసలు బొమ్మకు నకలు బొమ్మకు ఎంత భేదం ఉందో, ఎన్ని మార్పులు వచ్చాయో గమనించడం ద్వారా ధారణను అంటే స్టోరేజ్ని అంచనా వేస్తారు. అయితే దీని మీద కూడా పరిశోధన చేసింది బార్ట్లెటే అన్నట్టు. అండ్ నెక్స్ట్ కమ్స్ టెస్టిమోనీ. దీనినే మనం శబ్ద ప్రమాణం అని అంటాము. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు చూసిన వ్యక్తిని కొంతకాలం గడిచిన తర్వాత ఆ సంఘటనను ఉన్నట్లుగా చెప్పమని అడుగుటయే శబ్ద ప్రమాణం. దాన్నే టెస్టిమనీ అని మనం అంటాము. అండ్ దిస్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ మెథడ్స్ టు మెజర్ రీకాల్. అండ్ నెక్స్ట్ కమ్స్ రికగ్నిషన్. దీనినే గుర్తింపు అని అంటాము. ఇది మెమరీలో మనకి 4th స్టెప్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని గుర్తు తెచ్చుకోవడం కన్నా దాన్ని గుర్తుపట్టడం ఈజీ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఎగ్జామ్ రాస్తున్నాం మనము. ఆ ఎగ్జామ్ రాస్తుంటే క్వశ్చన్కి ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వేయడం ఈజీనా లేకపోతే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుందా, లేకపోతే ఎంసీక్యూ అంటే ఏవైతే మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, యాక్చువల్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, అందులో రికగ్నిషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ ఇస్తారు, అందులో 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గుర్తుపడినాం అనుకోండి, అదే రికగ్నిషన్. అదే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ రాయండి అంటే దాన్ని రిమెంబరింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం అన్నట్టు. ఎప్పుడైనా కూడా రికగ్నిషన్ ప్రాసెసే ఈజీ, అంటే దీన్నే గుర్తింపు అంటాము. సో వీ షల్ డిస్కస్ అబౌట్ రికగ్నిషన్ స్కోర్. దీన్నే మనం గుర్తింపు గణన అని అంటాము. దీన్ని ఎట్లా మెజర్ చేస్తానంటే రికగ్నిషన్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు total minus errors by total into 100 or recognition score is equal to correct divided by total into 100. like say for example ఇప్పుడు మనం టెట్ ఎగ్జామ్ తీసుకుందాం, అది టోటల్ మార్క్స్ ఎంత మనకి 150 మార్క్స్. 150 మార్క్స్ అయితే అందులో మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ 30 మార్క్స్ పోయినాయి అనుకోండి, 30 మార్క్స్ పోయినాయి మనకి. టోటల్ ఎంత 150 into 100. 150 minus 30 120 by 150 into 100 0 0. ఇక అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటంటే దీనికి ఇప్పుడు ఇట్లా చేస్తే మనకి ఒక విధంగా వస్తుంది. సి రికగ్నిషన్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ బై టోటల్ ఇంటూ 100. ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎంత మనకి 150, ఎర్రర్స్ ఎన్ని పోయినాయి 30 మార్క్స్ పోయినాయి. సో 150 మైనస్ 30 ఎంత, ఇప్పుడు కరెక్ట్ మార్క్స్ చూద్దాం. కరెక్ట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి మనకి 120 వచ్చినాయి. 120 బై 150 ఇంటూ 100. సో
సో దీన్ని బట్టి మనకి రికగ్నిషన్ స్కోర్ ఎంత అంటే 80% అనేది మన రికగ్నిషన్ స్కోర్ అన్నట్టు. మీరు ఎప్పుడైనా నెంబర్స్ ఇస్తే ఇదే గుర్తుపెట్టుకోండి. టోటల్ రికగ్నిషన్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మైనస్ ఎర్రర్స్ బై టోటల్ ఇంటూ 100 ఆర్ రికగ్నిషన్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ బై టోటల్ ఇంటూ 100. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ రికగ్నిషన్ అండ్ రికగ్నిషన్ స్కోర్. నెక్స్ట్ కమ్స్ రీలర్నింగ్. దీన్నే మనం పునరభ్యాసనం అని అంటాము. ఈ రీలర్నింగ్నే సేవింగ్ మెథడ్ అని కూడా అంటాము. అండ్ ఎబ్బింగైస్ అయితే ఈ రీలర్నింగ్ మీద చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అండ్ రీలర్నింగ్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనము టెట్ కోసం చదువుతున్నాం. టెట్ కోసం చదివినాక మళ్ళీ మన సబ్జెక్ట్స్ అన్నీ చదవడం అయిపోయినాక డేస్ మన ప్రిపరేషన్ మొత్తం అయిపోయినాక లాస్ట్కి ఏం చేస్తామంటే మనం రివిజన్ చేస్తాం అన్నట్టు. అంటే దాన్ని చదివిన దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం కానీ రీలర్న్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న టైం కన్నా ఎప్పుడైతే రివిజన్ చేస్తున్నామో అప్పుడు టైం తక్కువ తీసుకుంది కాబట్టి టైం సేవ్ అయింది కాబట్టి దాన్నే సేవింగ్ మెథడ్ అని మనం అంటాం అన్నట్టు. ఎబ్బింగైస్ అయితే దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అండ్ రికగ్నిషన్కి ఎట్లా రికగ్నిషన్ స్కోర్ ఉందో రీలర్నింగ్కి సేవింగ్ స్కోర్ అనేది ఉంటుంది. దీన్నే మనం పొదుపు గణన అని అంటాము. దీని ఫార్ములా ఏంటంటే సేవింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు టైం టేకన్ ఫర్ ఒరిజినల్ లెర్నింగ్ మైనస్ టైం టేకన్ ఫర్ రీలర్నింగ్ బై time taken for original learning into 100. See for example మనకు సిడిపి తీసుకుందాం. సిడిపిలో మనకు కాన్సెప్ట్ నేర్చుకోవడంలో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మనకైతే 60 minutes పట్టింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 60 minutes పట్టింది ఫస్ట్ ఒరిజినల్ అయితే. మళ్ళీ మనం రీలర్న్ చేసేటప్పుడు అంటే పునరభ్యాసనం చేసేటప్పుడు జస్ట్ ఒక 45 minutes పట్టింది. డివైడెడ్ బై టైం టేకెన్ ఫర్ ఒరిజినల్ లెర్నింగ్ 60 minutes into 100 is equal to, సో మనకు 25% అయితే మన సేవింగ్ స్కోర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద హోల్ థింగ్ అబౌట్ సేవింగ్ స్కోర్. సో గైస్ ఇప్పటివరకు అయితే మనము 5 steps ఆర్ ఎలిమెంట్స్ ఇన్ మెమొరీ నేర్చుకున్నాము. అండ్ ఇప్పుడు మనం నేర్చుకునే 2 terms ఏవైతే ఉన్నాయో టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ మెమొరీ పరంగా. ఫస్ట్ వన్ ఈజ్ డెజావు. డెజావు అంటే మిథ్యా పరిచయ భావన. యాక్చువల్గా ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ అన్నట్టు. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక సిచ్యువేషన్ నడుస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎట్లా అనిపిస్తుంది అంటే అరే సేమ్ ఇట్లనే ఎప్పుడో అయింది. యాక్చువల్గా పాస్ట్లో జరగకపోయినా కానీ ఎప్పుడో జరిగింది, ఎక్కడో జరిగింది, ఇలానే జరిగింది అని ఒక భావన ఉంటుంది కదా. అట్లాంటి భావననే థాట్ ప్రాసెస్నే డెజావు అంటున్నట్టు. అండ్ నెక్స్ట్ కమ్ జైగార్నిక్ ఎఫెక్ట్. దీనినే జైగార్నిక్ ప్రభావం అని అంటాము. దీన్ని జైగార్నిక్ అనే ఒక రష్యన్ సైకాలజిస్ట్ అయితే మనకి పరిచయం చేశారు. దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక పనిని పూర్తిగా నేర్చుకున్న దానికన్నా సగం నేర్చుకుంటాం కనుక మనం కొన్ని పనులు సగం నేర్చుకున్న పనులు మనకు ఎక్కువ కాలం గుర్తుంటాయని అయితే దీని యొక్క మీనింగ్ అన్నట్టు. సో గైస్ దిస్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ టుడేస్ క్లాస్. If you like this video, do not forget to like, share and comment and do subscribe to Let's Edutain.